ఈయనెవర్రా? ప్రెసిడెంట్ అయ్య గారికి బావగారండి. అంటే ఓసీగా తింతిరిగా ఎదవ కాదుగా? మీ అయ్యగారికి అయ్యగారు ఇంత పెద్ద మనిషి ముందు నువ్వు గోసి పెట్టుకొని నిలబడతావా? ముందా గోసిప్రా ఇప్పో. ఏంట్రా చేస్తుంది? నీకు మర్యాద చూపిస్తా ఉండనా? శివాలయ గుడికి ఆయన ఇచ్చిండు బడ్జెట్. మన బాన్మాన్ బస్ స్టాండ్ కట్టిండు. మీ మహిళలకి మంచిగా కూర్చోండమ్మా అని కూడా చెప్పిండు. పాపం ఆ ఓపెనింగ్ రోజు వాళ్ళ పెద్ద బాబు చిన్న బాబు యాక్సిడెంట్ అప్పుడు రాకుండా బాగా ఏడ్చినాం మేమందరం. అయితే సార్ చాలా బాధపడ్డవేంది, అక్కడికి వచ్చి అందరం ఏడ్చినాం సార్. మేము బాధపడ్డాం. అందరికీ నమస్కారం. హరివిహరి ఛానల్కి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో అందాల నటుడు 101 జిల్లాలకి అందగాడని పేరు చెప్పుకున్నటువంటి మన బాబు మోహన్ గారిది ఫుల్ హోమ్ టూర్ చేయడానికి అయితే నేను బీరోల్ అనే గ్రామం రావడం జరిగిందండి. ఈ బీరోల్ అనే గ్రామం తిరణపాలెం మండలం, ఖమ్మం జిల్లాలో బీరోల్ అనే గ్రామం ఉందండి. ఈ బీరోల్ అనే గ్రామంలో బాబు మోహన్ గారు ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారండి. మనకు కనిపిస్తున్న బోర్డు అయితే బీరోల్ గ్రామం అనేసి మనకు బోర్డు కూడా కనిపిస్తుందండి. బాబు మోహన్ గారు ఈ బీరోల్ అనే గ్రామంలో ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు కాబట్టి మన బీరోల్ అనే గ్రామంకి వెళ్ళి బాబు మోహన్ గారు పుట్టినటువంటి ఇల్లు, ఆ బాబు మోహన్ గారు ఈ ఊరికి చేసిన మంచి మంచి పనుల గురించి, బాబు మోహన్ గారు తెలుగుదేశం గవర్నమెంట్లో ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఈ బీరోల్ అనే గ్రామానికి ఎలాంటి మంచి మంచి పనులు చేశారనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను చాలా క్లారిటీగా చూపిస్తానండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో చూస్తున్నానండి. ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకోకుండా బీరోల్ అనే గ్రామాలు పొందామండి. వీడియో చూస్తున్నానండి. బాబు మోహన్ గారు ఖమ్మం జిల్లాలో 1948 ఏప్రిల్ 14న బీరోల్ అనే గ్రామంలో పుట్టడం జరిగిందండి. బాబు మోహన్ గారు తల్లిదండ్రులు పల్లి ఆనందరావు, ప్యారమ్మ గారు, జీవిత భాగస్వామి ఇందిరా విజయలక్ష్మి, సంతానం పవన్ కుమార్ అండ్ ఉదయ్ కుమార్ అండి. బాబు మోహన్ గారు వాళ్ళ తండ్రి గారు ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. బాబు మోహన్ గారు ప్రభుత్వ రెవెన్యూ విభాగంలో ఉద్యోగం చేస్తూ సినిమాల మీద ఆసక్తితో అందుకు రాజీనామా చేయడం జరిగింది. ఆయన నటించిన మొదటి సినిమా ఈ ప్రశ్నకు బదులేది. మామగారు సినిమాలో చేసిన యాచకుడి పాత్ర హాస్యనటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టడం జరిగిందండి. ఆ తర్వాత వచ్చిన రాజేంద్రుడు, గజేంద్రుడు, పెదరాయుడు, జంబలగడి బొమ్మ లాంటి సినిమాలలో మంచి హాస్య పాత్రలు ధరించి మెప్పించి ప్రజల మన్ననలు పొందడం జరిగిందండి. మనకు కనిపిస్తున్న విజువల్స్ అన్నీ కూడా అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం పక్కనే ఇంకా కొన్ని విగ్రహాలు అయితే ఇక్కడ ఉండడం జరిగింది. ఈ బీరోల్ అనే గ్రామం చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడే ముస్తాబైన పెళ్లి కూతురు లెక్క బాబు మోహన్ గారు లాగానే ఈ ఊరు కూడా చాలా అందంగాను చాలా బాగుంటుంది చూడడానికి. బాబు మోహన్ గారు మాయలోడు సినిమాతోటి స్టార్ కమెడియన్గా మారిపోయారంటే అతిశయోక్తి కాదండి. ఆయన నటించిన సినిమాల్లోనూ ఆయన ఆశయం గురించి ఆయన సినిమాకి వెళ్ళడం జరిగింది. చాలామంది కూడా మన బీరోల్ అనే గ్రామంలోనూ ఒక అద్భుతమైన ఒక మంచి చెరువు అయితే ఉన్నదండి. ఈ రోజుల్లో చెరువులన్నీ అంతరించిపోతుంటే ఈ బీరోల్ అనే గ్రామంలోనూ మంచి అందమైన సరస్సు లాంటి చెరువు చూడడానికి చాలా కనువిందు చేస్తూ ఉంటుంది. మనకి కనిపిస్తున్నది ఒక ఎలిమెంటరీ స్కూల్లోకి అయితే మనం వెళ్ళడం జరుగుతుందండి. ఈ ఎలిమెంటరీ స్కూల్లోనూ ఇక్కడ టీచర్స్ ఉన్నారు, అలాగే ఇక్కడ పనిచేసే ఆయాలు కూడా ఉన్నారండి. వాళ్ళందరినీ అడిగి ఈ యొక్క బీరోల్ అనే గ్రామం గురించి తెలుసుకోండి. బీరోల్ అనే గ్రామంలోనూ బాబు మోహన్ గారు చేసిన సేవలేంటి, బాబు మోహన్ గారు ఈ ఊరికి ఏమేం చేశారో అనే ప్రతి విషయాన్ని కూడా ఇక్కడున్న టీచర్స్ని కానీ ఇక్కడున్న ఆయా గారిని కూడా అందరినీ అడిగి తెలుసుకోవడానికి అయితే మనం ప్రయత్నం చేద్దామండి. స్కూల్ అయితే చాలా అందంగా ఉన్నది. ఈ స్కూల్ కట్టడంలో కూడా బాబు మోహన్ గారు చాలా విరాళాలు ఇవ్వడం అయితే జరిగిందండి. అమ్మ మీ పేరేం పేరమ్మా? నా పేరు సుజాత అండి. సుజాత అండి. మీది బీరోల్ గ్రామమేనా? అవునండి, బీరోల్ గారు. మీకు బాబు మోహన్ గారి గురించి ఏమైనా తెలిసింది? తెలుసా అండి, బాన్మోహన్ గురించి మాకు బాగా తెలుసు. బాబు మోహన్ గారు ఈ ఊరికి చేసిన మంచి పనుల గురించి మీకు ఏమైనా తెలుసుంటే వాటి గురించి చెప్పండి. మాకు ఆ సారు బాన్మోహన్ గారు మాకు మంచినీళ్ళు సరఫరా అప్పుడు బస్ స్టాండ్ కాడ పెట్టించిండు. మళ్ళీ బాన్మోహన్ బస్ స్టాండ్ కూడా కట్టించిండు ఆ సారు. చాలా మాకు ఎండల్లో పోయి నిలబడేది ఒకప్పుడు. మేము అట్లాంటిది సారు కట్టినాకనే ఆ బస్ స్టాండ్ లో పోయి కూర్చోవటం కలుగుతుంది. మాకు ఆ సారు వల్ల మాకు చాలా మంచి. ఆ సారు పుట్టింది ఈ ఊరు అసానాబాద, కానీ అమ్మమ్మ గారు ఊరు ఈ ఊరు. ఆ సార్ది చాలా మంచి అవకాశాలు చేసిండు. మా పిల్లలకు కూడా మా చిన్న బళ్ళ పిల్లలకి మంచినీళ్ళు వాసరత లేదు, నీళ్ళు వాసరత కావాలని కోరుతున్నా సార్. నేను మా పిల్లలకి సార్లు చెప్పి మా పిల్లలకు కొంచెం నల్ల నీళ్ళు వేపించే పని చేయమనండి సార్.
ఆ సార్ కెరికే ఈడ కాలువేమట ఉంది పైపు నీళ్ళు ఆ సార్ కెరికే సార్ని ఒకసారి వచ్చి చూసి మా పిల్లలకి కొంచెం నీళ్ళ సౌకర్యం చేస్తే చాలా సంతోషం ఉంటుంది. తాగే నీళ్ళు ఇవ్వలే చాలా ఇబ్బంది పడతారు పిల్లలు, ఇంటికాంచి బాటిళ్ళల్లో తెచ్చుకుంటారు. సార్ కొంచెం నీళ్ళ వసతి చేస్తే చాలా సంతోషం అని కోరుతున్నా సార్. మేము బీరోలు గాము. నా పేరు ఉబ్బపల్లి సుజాత సార్. బాబు మోహన్ గారు ఈ ఊరికైతే చాలా మంచి పని చేసిరు. మంచి పని చేసిండు. అయితే బాబు మోహన్ గారు చేయవలసిన పనులు ఇంకా చాలా ఉన్నాయి సార్. అయితే బాబు మోహన్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టీడీపీ గవర్నమెంట్ లోను ఉన్నాడు సార్. అప్పుడు రోడ్లు కట్ట ఏమైనా వేయించడం గానీ లేకపోతే గుళ్ళు కట్టించడం గానీ అలాంటివి ఏమైనా చేసి గుళ్ళు మన శివాలయ గుళ్ళకి కూడా ఇచ్చిండు సార్. కొన్ని బడ్జెట్ మాకు చిన్న కృష్ణారెడ్డి పోతే చాలా మన శివాలయ గుడికి కూడా డబ్బులు ఇచ్చారు. శివాలయ గుడికి మంచిగా అన్ని అవకాశాలు చేసి మీద శివాలయ గుడి అసలు ఏం లేకుండా పడిపోయిన శివాలయ గుడి అడిగి పోయి మా రెడ్డి గారు వాళ్ళందరూ పోయి తీసుకొచ్చి కట్టించారు సార్. అవన్నీ మాకు తెలుసు సార్. అందు గురించి మాకు మా సార్ని ఇది కూడా మాకు కొంచెం మంచినీళ్ళు కూడా చేస్తే మా పిల్లలకి పిల్లలు 100 మంది పిల్లలు తాగే గుర్తింపు ఉంటుంది సార్కి. ఇది ఒక్కటి చేయవనండి సార్ని. తప్పకుండా చేస్తారమ్మా. తప్పకుండా బాబు మోహన్ గారు అందరికి మంచి చేసి మనిషే. సార్ చాలా మంచివాడు సార్. మాకు చిన్నప్పటి నుంచి ఇక్కడ తిరిగినాడు చేసినోడు అని మా రెడ్డి గారు చెప్పేది. మాకు చిన్న కృష్ణారెడ్డి బాన్మానే ఇచ్చిండు. బాన్మానే మన శివాలయ గుడికి ఆయన ఇచ్చిండు బడ్జెట్. మన బాన్మాన్ బస్ స్టాండ్ కట్టిండు. మీ మహిళలకి మంచిగా కూర్చోండమ్మా అని కూడా చెప్పిండు. పాపం మా ఓపెనింగ్ రోజు వాళ్ళ పెద్ద బాబు చిన్న బాబు యాక్సిడెంట్ అప్పుడు రాకుండా బాగా ఏడ్చినాం మేమందరం. అయితే సార్ మొత్తం ఊరంతా చాలా బాధపడ్డమేంది. అక్కడికి వచ్చి అందరం ఏడ్చినాం సార్. మేము బాధపడ్డాం. కానీ మా పిల్లలకు కొంచెం నీళ్ళ వసతి చేయండి సార్. బోర్ నీళ్లు నడుతున్నాయి కానీ మంచి నీళ్ళు వసతి లేదు పిల్లలకి. అదొకటి కోరుతున్నా సార్. కొంచెం సార్ చేయండి సార్. తప్పకుండా బాబుమోహన్ గారి దృష్టికి వెళ్తుంది. కంపల్సరీ బాబుమోహన్ గారు చేస్తారు. బీరోలు గామ ఉబ్బపల్లి సుజాత చిన్నబడి స్కూలు చిన్న కృష్ణారెడ్డి గురించి చెప్పింది, నీ గురించి చెప్పింది. మీరు ఆడ అన్ని చేశారట. అమ్మ ఏడిసింది. వాళ్ళ బాబు గురించి బాగా ఏడ్చినాం మేమైతే అందరం. సరే సార్, థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అమ్మా, మంచి మాటలు చెప్పారు. సరే సార్. విన్నారు కదండి బాబు మోహన్ గారి గురించి సుజాత గారు చెప్పిన మాటలు వింటే ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటుంది. అలాగే బాధ కూడా కలిగింది. ఎందుకంటే బాబు మోహన్ గారు పెద్ద కుమారుడు యాక్సిడెంట్లో చనిపోవడం చాలా బాధాకరం అనిపించింది. అది కూడా ఆయన కట్టించిన బస్ స్టాండ్ ఓపెనింగ్ రోజుని. ఆ విషయాలన్నీ కూడా సుజాత గారు చెప్తుంటే చాలా బాధాకరం. అయితే బాబు మోహన్ గారు చిన్నప్పటి నుంచి కూడా ఎన్టీఆర్ గారికి అభిమాని. అదే అభిమానంతో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిందండి. 1999లో మెదక్ జిల్లా ఆందోళన శాసనసభ నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా ఎన్నికై సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేయడం జరిగిందండి. 2004 అండ్ 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజ నరసింహ చేతిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారండి బాబు మోహన్ గారు. బాబు మోహన్ గారి గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి అయితే ఉన్నది. మనం ఇక్కడ చాలామంది పెద్దలు అయితే ఉన్నారంటే వాళ్ళు అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి అయితే మనం ప్రయత్నం చేద్దామండి. ప్రజెంట్ నేను బీరోలు అనే గ్రామంలో ఇక్కడ మనకి చాలా మంది పెద్దలు అయితే ఉన్నారండి. బాబు మోహన్ గారి గురించి తెలుసున్న వాళ్ళు, బాబు మోహన్ గారి ఫ్రెండ్ అమృతారెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నారండి. ఆయన అడిగి బాబు మోహన్ గారి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి అయితే మనం ప్రయత్నం చేద్దామండి. వీడియో అయితే ఇక్కడ నుంచి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో చూస్తున్నానండి. సార్ నమస్తే అండి. సార్ మీ పేరేం పేరండి? అమృతారెడ్డి. అమృతారెడ్డి అండి. ఓకేనండి. మీకు బాబు మోహన్ గారు ఫ్రెండ్ అండి? బాబు మోహన్ గారి గురించి మీకు తెలిసిన విషయాలు చాలా మంది సబ్స్క్రైబర్స్ కి వ్యూవర్స్ కి తెలుసుకోవాలని, బాబు మోహన్ గారి గురించి తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి. అలాంటి విషయాలన్నీ కూడా మా సబ్స్క్రైబర్స్ కి చెప్తారని ఆశిస్తున్నామండి. కొంచెం బాబు మోహన్ గారి గురించి మీకు తెలిసిన విషయాలు చెప్పండి. బాబు మోహన్ నేను క్లాస్మేట్. అసలు ఆయన సొంతూరు హస్నాబాద్. ఆయన మేనమావ దిగూరు. వాళ్ళ ఫాదర్ చిన్నప్పుడు దగ్గర ఇక్కడికి వచ్చాడు. వాళ్ళ మేనమావ కాడికి ఇద్దరం ఇక్కడ కలిసి చదువుకున్నాం 10th దాకా. ఆయనకి భోజనంగా నేను సంవత్సరాల్లో నీళ్ళే పెట్టిన. ఇద్దరం ప్రేయర్గా ట్యూషన్కి పోయేది. నైట్ అక్కడే తినేది. ఉదయం మా ఫాదర్ మా మదర్ ఇంటికి రాలేకపోయేది. ఇక పెట్టుకొని తింటే మురళిసారి కాడ, అప్పుడు మురళిసారి అని ఉంటుంది, ఆయన కాడ నైట్ ట్యూషన్ చదువుకుంటే ఆడనే తినేది పెట్టిస్తే. ఆ నుంచి 10th దాకా చదివినాం. 10th ఖమ్మం వెళ్ళిపోయాడు. ఇక ఆడ మున్సిపాలిటీ ఆఫీసులో జాబ్ చేస్తాడు. ఈ లోపల ఎన్టీ రామారావు ఓం ప్రధాం ప్రాదేశిక ఆయన వచ్చిండు. ట్రైనింగ్ గ్రౌండ్లో మీటింగ్ జరుగుతా అంటే దానికి మొదటి నుంచి డ్యాన్సులు పద్యాలు అంటే మా ఇష్టం. దాని మీద చేస్తా అంటే ఆయన దృష్టిలో పడ్డాడు. సినిమా కొత్త అంటే వస్తా ఉండు.
తీసుకుపోయాడు. బాబు మోహన్ గారు ఎప్పుడైనా ఈ ఊరికి వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తూ ఉంటారండి ఎప్పుడెప్పుడైనా? ఈ కొంచెం కలుస్తాడు. అది బస్ స్టాండ్ కట్టించింది ఆడ. ఇప్పుడు మిమ్మల్ని కలిసిన తర్వాత మీతోటి ఆప్యాయతగా మాట్లాడతారండి ఆయన? మాట్లాడతాడు. నేను నన్ను కాడ ఫోన్ చేస్తే 2 సార్లు పోయినా. బాబు మోహన్ గారు ఫోన్ చేస్తే ఆయన ఉన్న ప్లేస్కి వెళ్ళారు. వెళ్తే బాబు మోహన్ గారు మీతోటి చెప్పిన మాటలు ఏమైనా ఉన్నాయా? ఊరు గురించి కానీ లేకపోతే మీ ఫ్రెండ్షిప్ గురించి కానీ, చిన్నతనంలో మీరు ఏం చేశారనే దాని గురించి ఎప్పుడైనా డిస్కషన్ జరిగిందా మీ మధ్యలో? మా ఫ్రెండ్స్ గురించి మేము చిన్నప్పుడు చేసిన పనులే మాట్లాడేది. ఏమేమి చేసేవారు మీరు చిన్నప్పుడు? ఏమేమి పనులు చేసేవారు? ఏం చేసేది అప్పుడు చేపలు కొప్పటానికి పోయేది, అన్ని చిల్లర పనులు చేసేది. అన్ని చిల్లర చిల్లర పనులు. బాబు మోహన్ గారు ఆ వయసులో ఉన్నప్పుడు అల్లరి బాగా చేసేవారు. అల్లరి బాగా చేసేది. బాగా స్పీడ్ గా ఉండేవారా? స్పీడ్ గానే ఉండేది. నాటకాలు వేయడం కానీ డ్రామాలు వేయడం కానీ అలాంటివి ఏమైనా చేసేవారా? అయ్యే నాటకాలు, డ్రామాలు, పద్యాలు అంటే వాడి మా ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్టే ఆయన సినిమా ఫీల్డ్ లోకి వెళ్ళేలా చేసింది. మీకు బాబు మోహన్ గారు నటించిన సినిమాల్లోకి మీకు బాగా ఇష్టమైన సినిమా ఏంటండి మీకు? ఆయన బాబు మోహన్ గారు గోసి పెట్టుకుని యాక్టింగ్ చేశారు సినిమా గుర్తుందా మీకు? మామగారు సినిమా చూసారా? మామగారు మరి మీరు ఫ్రెండ్ అంటున్నారు కదా, మరి బాబు మోహన్ గారి సినిమాలు అన్ని చూడాలి కదా మరి మీరు? చూసుకుంటున్నాం. ఓకే, చాలా థ్యాంక్స్ అండి. బాబు మోహన్ గారి గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఉంటాం సార్. ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకోకుండా ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఒక మహోన్నతమైన శక్తిగా మారినటువంటి బాబు మోహన్ గారు ఇంటికైతే మనం దగ్గరలో ఉన్నామండి. బాబు మోహన్ గారు ఇంటికి వెళ్ళి ఆయన ఇల్లు అయితే మీకు చూపిస్తానండి. వీడియో అయితే చూస్తూనే ఉండండి. ప్రజెంట్ మన బీరోలు అనే గ్రామంలోను బాబు మోహన్ గారు పుట్టి పెరిగినటువంటి ఇంటి దగ్గరికి అయితే మనం రావడం జరిగిందండి. మనకు కనిపిస్తున్న ఇల్లు కూడా బాబు మోహన్ గారు పుట్టి పెరిగిందండి. ఇక్కడ బీరోలు అనే గ్రామంలోను బాబు మోహన్ గారు చేసిన సహాయం గురించి ఇక్కడ వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా చెప్పడం మనం విన్నాము. అయితే బాబు మోహన్ గారు హౌస్ ఎలా ఉంటుందని చూడాలని చాలా మందికి ఒక క్యూరియాసిటీ ఉంటుందండి. అలాంటి క్యూరియాసిటీ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ రోజు నేను బాబు మోహన్ గారి ఇల్లు చాలా పర్ఫెక్ట్గా చాలా క్లియర్ కట్గా చూపిస్తాను. బాబు మోహన్ గారు వాళ్ళ మేనమామ గారు కూడా ఇక్కడ ఉన్నారు. కాకపోతే వాళ్ళ మేనమామ గారు ఏమీ మాట్లాడలేరు, కొంచెం ఆరోగ్యం సహకరించట్లేదు, కొంచెం పెద్ద వయసు కదండి. మొత్తం నేను ఈ వీడియోలో నేను బాబు మోహన్ గారికి సంబంధించిన ఇల్లు మాత్రమే నేను మొత్తం క్లియర్గా చూపిస్తానండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో చూస్తున్నానండి. బాబు మోహన్ గారు పుట్టింది పెరిగింది కూడా ఇదే ఇంట్లోనండి. ఈ బీరోలు అనే గ్రామంలోనూ బాబు మోహన్ గారు పుట్టినటువంటి ఇల్లు అయితే మీకు ప్రతి విజువలైజేషన్ కూడా చాలా క్లియర్ కట్గా చూపిస్తాను ఈ వీడియోలోను. బాబు మోహన్ గారు పుట్టింది పెరిగింది ఆడుకుంది, ఇక్కడ నుండి విద్యాభ్యాసం చేసింది, ఇక్కడ నుండే సినిమా ఫీల్డ్కి బీజం పడింది కూడా బాబు మోహన్ గారు ఇక్కడి నుంచేనండి. బాబు మోహన్ గారు పుట్టి పెరిగినటువంటి ఇల్లుని చూపించడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే బాబు మోహన్ గారు చాలా ఉన్నతమైన కుటుంబంలో పుట్టి ఆయన చాలా అంటే మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి సినిమా ఫీల్డ్లోనూ కమెడియన్గా చాలామంది కమెడియన్స్ ఉండగా కానీ వాళ్ళందరిలో కూడా ఒకరిగా నిలిచి అందరికీ కాంపిటీషన్గా ఫీల్ అయ్యేలాగా చేసినటువంటి బాబు మోహన్ గారు అంటే నాకు చాలా ఇష్టమండి. బాబు మోహన్ గారికి ఒక పెద్ద ఫ్యాన్గా నేను ఆయన వీడియో అప్పటి నుంచి చేయాలనుకున్నాను. నేను నాకైతే నాకు అవకాశం కుదిరింది. అయితే మనకు కనిపిస్తున్న వాళ్ళైతే బాబు మోహన్ గారు వాళ్ళ మేనమామ వాళ్ళ మేనత్తండి. బాబు మోహన్ గారు ఎంత మంచిగా ఉంటారో తెలియాలంటే ఇది ఒక్కటే నిదర్శనం అండి. బాబు మోహన్ గారు వాళ్ళ మేనమామ వాళ్ళ మేనత్త గారికి ఎలాంటి అసౌకర్యం కలగకోకుండా వాళ్ళ బాగోగులు చూసుకుంటూ ఆయన ఎంత దూరం హైదరాబాదులో ఉన్నా కానీ ప్రతి నెల కూడా వాళ్ళకి పైసలు పంపించి వాళ్ళ బాగోగులు చూసుకుంటున్నారండి. అలాగే బాబు మోహన్ గారు పుట్టి పెరిగినటువంటి ఇదే ఇంట్లో బాబు మోహన్ గారు వాళ్ళ మేనత్త గారికి వాళ్ళ మేనమామ గారికి ఏసీ కూడా పెట్టించడం జరిగిందండి. వాళ్ళకి ఎంతో మంచిగా చూసుకుంటున్నారని బాబు మోహన్ గారి గురించి మీరందరూ ఏమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లోకి వచ్చి ఒక కామెంట్ తెలియజేయండి. మీ కామెంటు మీరు ఏ ఊరి నుంచి చేస్తున్నారో కూడా నాకు తెలియాలి కాబట్టి మీరు మీ ఊరి పేరుని మెన్షన్ చేయండి అక్కడ. అయితే బాబు మోహన్ గారు కట్టించినటువంటి ఒక బస్ స్టాండ్ ఉందండి. ఆ బస్ స్టాండ్ కూడా నేను మీకు చూపిస్తాను. ఎందుకంటే ఎవరో కట్టిన బస్ స్టాండ్కి విరాళాలు ఇచ్చి పేరేయించుకోవటం కాకపోకుండా ఆయన సొంత డబ్బులతోటి ఆయన దగ్గరుండి ఒక బస్ స్టాండ్ అయితే కట్టించడం జరిగిందండి. ఈ ఊరి గ్రామస్తులందరూ కూడా ఈ బస్ స్టాండ్ లేనప్పుడు
ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఆ ఇబ్బందులన్నీ కూడా బాబు మోహన్ కల్లారుగా చూడడం జరిగిందండి. అందుకే ఆయన సొంత డబ్బులతోటి ఇక్కడ బస్ స్టాండ్ని కట్టించడం జరిగిందండి. ఆయన బస్ స్టాండ్ కట్టించిన తర్వాత ఇక్కడ ప్రయాణికులకి చాలా తేలికపాటి ప్రయాణం అయితే జరుగుతుంది. ఇక్కడ చాలామంది ప్రయాణికులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కానీ బాబు మోహన్ గారు కట్టించినటువంటి ఈ బస్ స్టాండ్ గురించి అందరూ చెప్పుకుంటుంటే ఆయనకే కదండి ఎంత గౌరవమైనా సరే ఆయనకే దక్కింది. అలాంటి బాబు మోహన్ గారు ఉన్న ఊర్లోనూ ఒక శివాలయం ఉందండి. ఆ శివాలయం చాలా మరమ్మతులతో కూడుకున్నటువంటి పనులైతే ఉన్నాయి. శివాలయం కూడా చాలా పాడైపోవడంతో గ్రామస్తులందరూ కూడా బాబు మోహన్ గారి దగ్గరికి వెళ్ళి శివాలయం గురించి చెప్పడంతో బాబు మోహన్ గారు ఒక్క నిమిషం కూడా ఆలోచించుకోకుండా శివాలయానికి ఎంత ఖర్చు అవుతుందో ఆలోచించి ఆ ఖర్చు అంతా ఆయన దగ్గరుండి పెట్టుకుని ఆ శివాలయం మరమ్మతుల పనులు చేయించి శివాలయం బాగు చేయించడం జరిగిందండి. ఆ శివాలయం దగ్గరికి అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాము. చాలా బాగుంటుంది. ఇక్కడ అంటే పల్లెటూరులోనూ ఇలాంటి దేవాలయాలు ఉండడం వలన ఇక్కడ గ్రామస్తులందరూ కూడాను చాలా ఆధ్యాత్మికత ఏర్పడి వాళ్ళ ప్రతిరోజు కూడా టెంపుల్కి రావడంతో వాళ్ళ మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి శివాలయం బాగు చేయించడం జరిగిందండి బాబు మోహన్ గారు. బాబు మోహన్ గారు రాజకీయ జీవితంలో ఇంకా కొన్ని పేజీలు అయితే మిగిలిపోయినండి. వాటి గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం చేద్దామండి. 2018లో బీఆర్ఎస్ నుంచి టికెట్ రాకపోవడంతో బీజేపీలో చేరడం జరిగిందండి. బీజేపీ నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతి కిరణ్ చేతిలో 2023లో బీజేపీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజ నరసింహ చేతిలో ఓడిపోవడం జరిగిందండి. ఆయన 2023 ఫిబ్రవరి 7న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీకి రాజీనామా చేసి అనంతరం మార్చి 4న ప్రజాశాంతి పార్టీలో చేరడం జరిగింది. బాబు మోహన్ గారు ఆందోళన నియోజకవర్గంలో పార్టీలో సభ్యత్వం తీసుకొని 2024 అక్టోబర్ 9న టీడీపీలో అయితే చేరడం జరిగిందండి. బాబు మోహన్ గారు రాజకీయంగా ఇంకా మంచి అంచెలుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. అలాగే బాబు మోహన్ గారు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి సినిమాల్లోకి యాక్టింగ్ చేసి మంచి కామెడీ సీన్స్ మనందరికీ కూడా పంచి మళ్ళీ ఆయన మనందరూ నవ్వించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాబు మోహన్ గారు ఈ ఊరికి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. అలాంటి కార్యక్రమాల గురించి ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా బాబు మోహన్ గారి గురించి ఏ విధంగా మాట్లాడారు, బాబు మోహన్ గారి గురించి ఏ విధంగా చెప్పారో మనందరం అయితే వినడం జరిగిందండి. ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకున్నాను. ఈ వీడియో ఇస్తే ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ కూడా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి హోమ్ టూర్లతో పాటు మంచి మూవీ లొకేషన్స్ కూడా నేను ఈ వీడియోలో చేస్తూనే ఉంటానండి. నేను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కూడా మన ఛానల్ వాచ్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. అప్పటి వరకు అందరికీ కూడా జై